నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగాల సందడి ప్రారంభమైంది. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్స్కి సంబంధించి చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. అయితే దీంట్లో కొన్ని కలర్ పెట్టే అంశాలు ఉన్నాయి, కొన్ని చేంజెస్ జరగడం కానీ, సిలబస్లో కొన్ని మార్పులు, కొత్తగా చేర్చిన అంశాలు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు మట్టపల్లి రాఘవేంద్ర గారు. వారిని అడిగి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ టీపీఎస్సీ ఉద్యోగాలు, తెలంగాణ అంశాలు, వీటికి సంబంధించి కొంచెం క్లియర్గా ఒకసారి చెప్తారా? 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగార్థులు ఎప్పటి నుంచో పోటీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కొలువుల జాతరకి ఆరంభం మాత్రం మొదలైంది. కొలువులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ కాకపోయినప్పటికీ అవన్నీ కూడా దసరా సమయానికి పూర్తిగా అందుబాటులో ఉండి డిసెంబర్ నాటికి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందిగా భావిస్తున్నాం. మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మనం సిలబస్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే గతంలో ఉన్న ప్రశ్నపత్రంలోని ముఖ్యమైన అంశాలన్నింటినీ యథాతథంగా పొందుపరుస్తూనే తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ పెడుతూ సిలబస్ని మార్పులకు గురి చేయడం జరిగింది. అందులో మనం ప్రధానంగా గమనించినట్టయితే తెలంగాణకు సంబంధించిన ఏ ఆస్పెక్ట్ను కూడా వదలకుండా సిలబస్లో పొందుపరచడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 1, ఆల్రెడీ జరుగుతున్న ఇంజనీర్స్, పంచాయత్, విఆర్ఓ, అన్ని రకాల గ్రూప్ 4, గ్రూప్ 3 అన్ని సిలబస్లో కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. వీటన్నిటిలో కామన్గా ఉన్న జనరల్ స్టడీస్లో తెలంగాణ కరెంట్ అఫైర్స్ను, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, సమాజాన్ని, తెలంగాణ ఎకానమీని పొందుపరిచారు. దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1 ఈ ప్రధానమైన గెజిటెడ్ ర్యాంక్ పోటీ పరీక్షల్లో ప్రతి పేపర్లోనూ తెలంగాణ అదనంగా యాడ్ చేయడం జరిగింది. సో మనకు గ్రూప్ 2లో తీసుకున్నట్టయితే చారిత్రకంగా, భౌగోళికంగా, ఆర్థిక పరంగా, వర్తమాన పరంగా తెలంగాణను ముఖ్యంగా చేర్చడం జరిగింది. సో తెలంగాణ యొక్క అన్ని అంశాలని 4 ముఖ్యమైన భాగాలుగా విభజించి మనకు అందులో పొందుపరచడం కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే విడివిడిగా తీసుకున్నట్లయితే హిస్టారికల్గా అయితే ఎలాంటి అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉండొచ్చు అవి? ఓకే, సో హిస్టారికల్గా అంశాలని మొదట మనకు జనరల్ స్టడీస్లోనూ పొందుపరిచారు. గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కామన్ సిలబస్గా తెలంగాణ యొక్క చరిత్ర, సంస్కృతి, కళలు, దీంట్లో మనం మరీ డీప్గా చదవాల్సిన అవసరం లేకుండానే తెలంగాణ యొక్క చరిత్ర, మనకు బోనాలు లాంటి పండుగలు కావచ్చు, దసరా కావచ్చు, ఇక్కడ పండుగలు ఎలా జరుగుతున్నాయి, వాటికి నేపథ్యం ఏంటి, అసలు తెలంగాణ యొక్క మట్టి వాసన పైన అవగాహనను పరిశీలించడానికి ఇది పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. సెకండ్ పార్ట్లో తీసుకునేటప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి మనం మళ్ళీ కూడా మాట్లాడుకోవచ్చు. సరే, అంటే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ యొక్క పాలసీస్, తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత కనిపిస్తున్న వైవిధ్యం, తెలంగాణలో ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. ఫర్దర్గా తీసుకుంటున్నప్పుడు తెలంగాణ ఎకానమీ, ఇది కూడా ఒక రకంగా కరెంట్ అనే చెప్పొచ్చు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, మనకు బడ్జెట్ అనేది పెరిగింది కాబట్టి మొట్టమొదటిసారిగా మనం 1,00,000 కోట్ల బడ్జెట్ని తెలంగాణలో ప్రవేశపెట్టాం కాబట్టి ఆ బడ్జెట్లో సానుకూల అంశాలేంటి, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయానికి సంబంధించిన తరుగు ఎలా తగ్గింది, దానికి సంబంధించిన అంశాలని మనకు జనరల్ స్టడీస్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం హిస్టారికల్గా కనుక మాట్లాడటం మొదలు పెడితే పేపర్ 4 ఒక పూర్తి స్థాయి పేపర్ని మనకు ఒక రకంగా హిస్టరీకే కేటాయించారని భావించవచ్చు. తెలంగాణ కంటే ముందు ఈ ప్రాంతం అసఫ్జాయిల పాలనలో ఉన్నప్పటి నుంచి నిజాం పాలన, నిజాంకు వ్యతిరేకంగా రామ్జీ గోండ్, కొమరం భీము వంటి వాళ్ళు చేసిన పోరాటాలు, ఆ తర్వాత నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత తెలంగాణలో ఆపరేషన్ పోలో, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ వంటి అంశాలు, ఇక్కడ చిన్న చిన్న అంశాలను కూడా మనం వదలకుండా చేసుకోవాలి. నిజాం యొక్క రజాకార్లు, కాసిం రజ్వీ, వాళ్ళ యొక్క సర్వసైన్యాధ్యక్షుడైన అల్ అద్రూస్, ఆ తర్వాత కేఎం వెల్లడి రాక, మళ్ళీ నిజాం పాలన తొలగిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని రాజప్రముఖగా మలచడం, ఆ తర్వాత మనకు అది భారతదేశంలో విలీనం కావడం, ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికలు జరిగే లోపు మనకు 2-3 కమిటీలు వేయటం, జేవీపీ కమిషన్, ఇలాంటి కమిషన్లు, తార్ కమిషన్, అవి రిజల్ట్ ఇవ్వలేకపోవడం, 52లో బూరుగుల రామకృష్ణారావు తెలంగాణకి అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రి కావటం, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సులు, అందులో పొందుపరిచిన నిబంధనలు,
ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఇది ఒక రకంగా పార్ట్ 1గా మనం భావించవచ్చు. ఆ తర్వాత 1956లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కనీసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఏదో ఒకటి ఈ ప్రాంతానికి ఇవ్వటం అనేది జనరల్గా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశం. 1956 ఫిబ్రవరి 20నే కుదిరిన ఆ ఒప్పందాన్ని ప్రత్యేకంగా స్పెసిఫై చేసుకొని చదవాలి. అందులో నుంచి ప్రత్యేకంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొనసాగిన అంశాలు, ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయలేని పరిస్థితులు, తర్వాత 1969లో రవీంద్రనాథ్ ఖమ్మంలో నిరసన దీక్షకు దిగటం, ఆ తర్వాత అది తెలంగాణ ఉద్యమంగా మారటం, టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు, దాంట్లో మళ్ళీ ముల్కీ నిబంధనలు పొందుపరచడం, ఆ తర్వాత తలెత్తిన జయాంధ్ర ఉద్యమంతో వచ్చిన రాష్ట్రపతి పాలన, అది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఒకే ఒక రాష్ట్రపతి పాలన. సో వాటికి సంబంధించిన ఫోకస్ అంతా కూడా అది చేయాలి. ఆ తర్వాత మనకు మొబలైజేషన్ అని అన్నారు, పార్ట్ 2గా విభజించారు. మొబలైజేషన్ అంటే ఇదంతా చారిత్రక నేపథ్యం. మొబలైజేషన్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం తప్పనిసరి అన్న తర్వాత ఒక కామ్గా తెలంగాణకు సంబంధించిన అనువర్తనీయ దశని ఇందులో మనం పొందుపరచుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా కామ్ గోయింగ్ దశగానే మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఫాస్ట్ ఫేస్లో మనకు ఎక్కువ ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంది. మొబిలైజేషన్ తర్వాత తెలంగాణ రూపురేఖలు ఏర్పాటు. సో ఇది 1990లలో జరిగింది. మొదట మనకు జానారెడ్డి నేతృత్వంలో జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కావటం, ఆ తర్వాత ఇంద్రారెడ్డి తెలంగాణ గురించి పోరాటం, ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత కరీంనగర్ అండ్ వరంగల్లో జడిపి ఎన్నికలు, ఆ జడిపి ఎన్నికల ఫలితాలతో పెరిగిన టీఆర్ఎస్ ప్రతిష్ట, ఆ తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో కూటమి, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసి వెళ్ళటం, అయినప్పటికీ సరిగ్గా రాని ఫలితాలు, ఆ తర్వాత కేసీఆర్ నిరసన దీక్ష, పెరుగుతున్న సాంస్కృతిక ఆదరణ, విభిన్న రంగాల వ్యక్తులు సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ బంద్, ఇక్కడ నుంచి మొదలై 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు చేసేంత వరకు కూడా చారిత్రక నేపథ్యాన్ని మొత్తం మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, మరి జియోగ్రాఫికల్ వైజ్గా ఏ రకంగా క్వశ్చన్స్ రావచ్చు? సో జాగ్రఫికల్గా చూసుకుంటున్నప్పుడు ఒక రాష్ట్రం యొక్క సార్వభౌమత్వమే మనం జాగ్రఫికల్గా పరిగణించవచ్చు. అంటే ఇవి కాస్త భిన్నంగా అడిగే అవకాశం ఉంటుంది. మనది భూపరివేష్టిత రాష్ట్రం, అంటే తెలంగాణకు మరే ఇతర దేశంతో కానీ సముద్రంతో కానీ సరిహద్దు లేదు. అలాంటి రాష్ట్రంలో ఒకే ఒక భూపరివేష్టిత జిల్లా ఉంది, అదేది అని అడగవచ్చు. హైదరాబాద్కు మాత్రమే పూర్తిగా తెలంగాణతో సరిహద్దులు ఉంటాయి. మిగిలిన 9 జిల్లాలకి రకరకాల సరిహద్దులు ఉంటాయి. ఇలా ఇంటెలిజెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఆ తర్వాత భూ కమతాలు, తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎలాంటి పంటలు పండించవచ్చు, ఎలాంటి నేలలు ఉన్నాయి, 10 జిల్లాల యొక్క పూర్తి స్థాయి సమాచారం, 10 జిల్లాల యొక్క ఆర్థిక సామాజిక జనగణనకు సంబంధించిన అంశాలు, ఇక్కడ ఉన్న ప్రధానమైన పరిశ్రమలు, భవిష్యత్తులో ఎదుగుదలకు అవసరం ఉన్న అంశాలేంటి, తెలంగాణ యొక్క భౌగోళిక నేపథ్యం, దక్కను పీఠభూమిలో ఉండడం, హైదరాబాద్కున్న అసెట్స్లో అది కూడా ఒకటి. సో భూకంపాల తక్కువగా ఉన్న జోన్లో ఉండడం, వీటన్నిటికీ సంబంధించి జాగ్రఫికల్గా నేరుగా క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఆ తర్వాత పారిశ్రామికీకరణకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలసీ తర్వాత కొత్తగా మనకు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పరిశ్రమలు, ఇవన్నీ కూడా జాగ్రఫికల్గా టచ్ చేయడానికి అవకాశం ఉన్న అంశాలు. ఓకే, మరి ఎకనామికల్గా చూసినట్లయితే ఈ సబ్జెక్ట్ అంటే కూడా కొంచెం భయం ఉంటుంది. దీంతోపాటు మనకి మెటీరియల్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. దీని మీద ఎలాంటి ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది? ఓకే, ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏంటంటే పోటీ పరీక్షార్థుల సౌలభ్యం కోసం ఇలా విభజించాం, కానీ వాస్తవంగా చరిత్ర వేరు, జాగ్రఫీ వేరు, ఇది వేరు కాదు. ఎందుకంటే తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ అదే. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల ఏర్పాటు అనేది, పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు అయినాయి అనేది జాగ్రఫీ అయితే, పరిశ్రమల ఏర్పాటు అనేది అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థ అవుతుంది. తెలంగాణ పలానా సూచీలలో ఈ స్థానాలలో ఉన్నాయి, మానవాభివృద్ధి సూచి కావచ్చు, శాంతి సూచి కావచ్చు, పేదరికం సూచి కావచ్చు, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థగా మనం పరిగణించవచ్చు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు 3 విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి మనకు అసఫ్జాయిలు, ఆ కాలంలో కొనసాగిన ఆర్థిక వ్యవస్థ, అప్పుడు మనం ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ తర్వాత ఎలాంటి విభజనలో మనకు వచ్చిన వాటాలేంటి, ఆ వాటాల తర్వాత ఇప్పుడు మనకు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాలసీల వల్ల మన యొక్క గ్రోత్ రేట్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి,
ఈ వృద్ధి రేట్లను ప్రధానంగా ఫోకస్ చేసుకొని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్ని, ప్రభుత్వ విధానాల్ని, కొత్తగా వస్తున్న ప్రాజెక్టులని ఇందులో ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి టోటల్గా కరెంట్ ఇష్యూస్కి వచ్చినట్లయితే వీటిలో ఏ ఏ అంశాలు తీసుకుంటారు? సో ఇప్పుడు మనం చెప్పిన అన్ని అంశాలని కూడా కరెంట్ అఫైర్స్ ప్రభావితం చేస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఈ గత 15 నెలల్లో తెలంగాణ యొక్క సాంస్కృతిక చరిత్ర పైన పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. మొన్న మనకు జనగామ సమీపంలో, వరంగల్ జిల్లా జనగామ సమీపంలో వనపర్తి శివాలయం దగ్గర వీరగల్లులు, స్త్రీ వీరగల్లుల్ని మనకు కనుగొనడం జరిగింది. అంటే ఆ యొక్క వ్యక్తుల ఘనతల్ని ఫోకస్ చేస్తూ వేసే శిలాశిల్పాలనే మనం వీరగల్లులుగా పరిగణించవచ్చు. దాన్ని బేస్ చేసుకొని వెనక్కి ప్రశ్నలు అడగవచ్చు. అదే చారిత్రక నేపథ్యంలో 1368లో అనపోత సముద్రం నుంచి మనకు గ్రావిటీ ద్వారా మంచినీటిని సమకూర్చడం జరిగింది. అంటే ఎలాంటి కాలువ మాత్రమే, ఎలాంటి విద్యుత్తును కానీ దేన్ని వాడకుండా రాచకొండ కోటకి. అప్పటి పరిస్థితులు ఏంటి, మన దగ్గర అప్పుడే టెక్నాలజీ ఉంది అనేది ఒక భోజరాజును మినాయిస్తే మొత్తం భారతదేశ చరిత్రలో ఈ టెక్నాలజీని వాడిన రెండవ వ్యవస్థ తెలంగాణనే. సో అలా అంటే ప్రతిదాని కరెంట్లో అది రావటం వల్ల చరిత్రలో ఆ ప్రశ్న అడగడానికి అనపోత సముద్రానికి వాల్యూ పెరిగింది. ఇలా చాలా చోట్ల మనకు ఇటీవల కాలంలో పరిశోధనలు బయలుపడుతున్నాయి. ఇప్పుడు దేవరచెర్ల అని ఒక ప్లేస్ని కనుగొన్నారు. తెలంగాణలో మనకు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయనే తెలియదు, ఇప్పుడు దాన్ని తెలంగాణ అరకులోయగా పరిగణిస్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఫోకస్ చేస్తూ మనం కరెంటుని చదువుకోవాల్సి ఉంటుంది. ఎలాగూ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మంత్రులు, వాళ్ళ శాఖలు, ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ప్రాజెక్టులు, తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలు, మళ్ళీ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి. అలాగే మరి ఈ అభ్యర్థులు పథకాలకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి చిన్న విరామం తర్వాత. గైడ్ కార్యక్రమంలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గైడ్. సార్, మరి ఇప్పుడు మనం పథకాల గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక తెలంగాణ పథకాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మనకు తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ప్రధానమైన పరిస్థితే మనకు వివక్ష అంటే ప్రభుత్వ పథకాలు, వాటిలో నిధులు, వాటాలు లభించడం లేదు అనేది. సో కాబట్టి ఇప్పుడు రూపొందించిన ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి పూర్తి స్థాయిలో ఉద్దేశించినవి. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక భాగమే అయినప్పటికీ మనకు మొదలు పెట్టినప్పటి నుంచి వచ్చిన పథకాలు కళ్యాణ లక్ష్మి, అంటే మనకు ప్రధానంగా దీన్ని విడగొట్టుకొని చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎలాంటి పథకాలు అమలు అవుతున్నాయి, మహిళలకు ఎలాంటి పథకాలు అవుతున్నాయి, డిసేబుల్డ్ వికలాంగులకు ఎలాంటి పథకాలు అవుతున్నాయి, అందరికీ ఎలాంటి పథకాలు అమలు అవుతున్నాయి. సో అలాగే ప్రభుత్వ విధానం ఏంటి, మనకు ఒక జనగణన సర్వే అనేది జరిగింది. ఆ జనగణన సర్వేలో పొందుపరిచిన అంశాల ద్వారా ప్రభుత్వం తీసుకుంటుంది ఏంది, ఇప్పుడు భూసేకరణ అనేది ఒకటి చేపడుతున్నారు. అంటే మొత్తం అన్ని కూడా ఎవరి చేతిలో ఉన్నాయనేది. దీంట్లో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి డబల్ రిజిస్ట్రేషన్ అవాయిడ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత మనకు నల్లధనాన్ని నిర్మూలించడం కూడా కావచ్చు. ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది ఏంటి అనేది ఇవన్నీ కాబట్టి ఇవన్నీ టువర్డ్స్ దట్ తీసుకుంటున్న ప్రధాన స్టెప్లు అయినప్పటికీ కళ్యాణ లక్ష్మి, ఆ తర్వాత షాదీ ముబారక్, ముస్లింల కోసం ఉద్దేశించిన షాదీ ముబారక్, ఎస్సీ, ఎస్టీ వధువులకు ఉద్దేశించిన కళ్యాణ లక్ష్మి, ఆ తర్వాత ఆసరా, సో పింఛన్లకు సంబంధించిన పథకం. ఈ పథకంలో హైలైట్ ఏంటంటే దాదాపు మెజారిటీ వర్గాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తే చేనేత వర్గాలకు వారికి కానీ ఈవెన్ HIV వారికి కూడా, వితంతువులకు కూడా ఇందులో పింఛన్ అనేది ఉంది. సో సామాజిక సంక్షేమ కార్యక్రమంలో నేరుగా అందరినీ భాగస్వాముల్ని చేయటం, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, లోతుగా ఏ రోజున కేసీఆర్ వాటిని ఎక్కడ ప్రారంభించారు, ఇవన్నీ కూడా దానికి దారితీసిన పరిస్థితులు మనం క్వశ్చన్గా అడగవచ్చు. ఆ తర్వాత మనకు తెలంగాణ పల్లె ప్రగతి అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ప్రపంచ బ్యాంక్ యొక్క నిధులతోటి ఈ పథకం అమలు కాబోతుంది. సో దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటి, అదే అలాంటి కాన్సెప్ట్ తోటే కేసీఆర్ మొన్న ఆగస్టు 17న గంగదేవిపల్లిలో ప్రారంభించిన గ్రామజ్యోతి. దానికి దీనికి తేడా ఏంటి, గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యం అపారంగా ఉంటుంది. సో తెలంగాణలో అభివృద్ధి చెందిన గంగదేవిపల్లి వరంగల్ జిల్లా, ముల్కనూరు కరీంనగర్ జిల్లా, అంకాపూర్ నిజామాబాద్ జిల్లా, ఈ 3 గ్రామాల యొక్క ప్రత్యేకతలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఫోకస్ చేస్తూ మనం ప్రభుత్వ పథకాలని ఎలాబరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వాటిలో చూసుకుంటున్నప్పుడు. తదుపరి పథకం మీకు వాటర్ గ్రిడ్ అనేది. ఇది ఒక ప్రెస్టీజియస్ పథకం, కానీ ఇది ఇంకా
అమల్లోకి రాలేదు, మనకు పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఆ వాటర్ గ్రేడ్ ద్వారా మనకి ఎక్కువగా ప్రాజెక్టులు వీటినన్నిటిని ఎలాబరేట్ చేయడం అనేది ఉంది. కాబట్టి ఆ వాటర్ గ్రేడ్లో ఏ పథకానికి ఏ నిధులను కేటాయిస్తున్నారు, చెరువుల పునరుద్ధరణ, ఈ రెండింటిని, ఎందుకంటే తెలంగాణకు ఆయువు పట్టే చెరువులు కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి చెరువులు ఉన్నాయి అనే చారిత్రక నేపథ్యం నుంచి కరెంట్లో ప్రభుత్వ పథకాల వరకు చదువుకుంటే బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో మరి టోటల్గా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉన్న సబ్జెక్ట్స్కి ఈ తెలంగాణతో వచ్చిన కొత్త అంశాలు, అంటే ఈ ఆవిష్కారం లేదంటే ముందుగా జరిగిన ఉద్యమాలు, ఇవి అంశాలతో పాటుగానే ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా వాళ్ళ సబ్జెక్ట్స్లో ఇవంతా? ఒక రకంగా చెప్పాలంటే గత ప్రిపరేషన్లో ఉన్న వాటిలలో ఒక సగం సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, మరో సగం సిలబస్లో యాక్చువల్లీ ఇది మారింది అనడం కన్నా మన విశ్లేషణ సామర్థ్యాన్ని వెలికితీసేలాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సిలబస్తో పోల్చి చూస్తే సిలబస్ యొక్క భారం చాలా చాలా తగ్గిపోయింది. కాకపోతే ఇందులో మెజారిటీ అంశాలకు ఒక్కచోట మనకు సమాచారం పొందుపరుచుకోవడం కాస్త కష్టం అవుతుంది. ముఖ్యంగా ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ, మొదటి 2 దశల్లో ఉన్న తెలంగాణకు సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ థర్డ్ ఫేజ్ ఆఫ్ 1990లలో 2000లలో జరిగిన అంశాలని మనం ఆల్రెడీ ఎలా అప్రోచ్ అయ్యామనే దాన్ని బట్టే మనం ఎక్కువగా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. అందులో ఉన్న ఒక్కొక్క అంశానికి సంబంధించి మనం నెట్లో డాటాని పర్సనల్గా సేకరించుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మార్కెట్లో కొన్ని పుస్తకాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ ఒకే చోట కంటిన్యూగా కవర్ చేయడం అనేది కష్టం. ఈసారి సిలబస్లో ఉన్న ఒక అత్యద్భుతమైన అంశం ఏంటంటే ఏ అంశాల నుంచి ఇంతకుముందు కేవలం మనకు ఓపెన్గా అనేసి వదిలేసేవాళ్ళు, ఏదైనా కానీ భారత చరిత్ర అంతే కాకుండా ఇలా ఈసారి ఏ అంశాలని స్పెసిఫై చేయాలనో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మనకు సిలబస్లో వివరించారు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకొని ఆ అంశానికి సంబంధించిన నోట్స్ను తీసుకుంటే మనం బెటర్గా పెర్ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చివరిగా మరి అభ్యర్థులకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, మెటీరియల్ తయారు చేసుకునే విధానం నుంచి ప్రిపరేషన్ టిప్స్ గారే. ఓకే, సమయం చాలా తక్కువగా ఉందనే భావించవచ్చండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా చెప్పకపోయినా గ్రూప్ 2 డిసెంబర్లో జరగవచ్చని భావిస్తున్నారు. కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే మనకు 3-3.5 నెలల సమయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒక పోటీ పరీక్షార్థికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే 6:30 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే చాలామంది నిద్రను త్యాగం చేస్తూ ఉంటారు. దాని ప్రభావం ఎగ్జామ్ మీద అపారంగా ఉంటుంది. మన యొక్క మెమరీ మీద కూడా దాని ప్రభావం అపారంగా ఉంటుంది. సెకండ్, అవాయిడ్ సెల్ రేడియేషన్ వల్ల కూడా మీకు మెమరీ తగ్గుతుంది. కాబట్టి తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా కాదు అది. థర్డ్ పార్ట్, మనం ఆల్రెడీ కుప్పలుగా మెటీరియల్ని సమకూర్చుకోవడం కన్నా ఒక అంశానికి సంబంధించి కేవలం ఒకే ఒక్క బుక్ని, ఖచ్చితమైన బుక్ని వెతికి పట్టుకొని మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని మనం ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాల్సింది నోట్ అంటే గమనిక, నోట్స్ అంటే గమనించదగ్గ అంశాల సమాహారం. కాబట్టి కేవలం గమనించాల్సిన అంశాలని, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితమైన అంశాలతో ముందు మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోండి. అందుకు ఒక వారం వృధా అయినా పర్వాలేదు. ఆ తర్వాత దాన్నే పదే అదే మీరు గట్టిగా చదువుకొని ఎగ్జామ్లోకి వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు. ఆల్ ది బెస్ట్. ఈ తక్కువ సమయంలో ఈ కోచింగ్స్ ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయంటారా? అంటే ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలండి. కోచింగ్ అనేది ప్రధానంగా వినటానికి సంబంధించిన మాధ్యమం. అంటే ఇక్కడ కోచింగ్ వల్ల డెఫినెట్గా లాభం ఉంటుంది, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. అంటే కోచింగ్లో వినటం ప్రధానమైన అంశం. నేను వినటం ద్వారా నేర్చుకోగలుగుతాను అన్న వాళ్ళు కోచింగ్ని ఆప్ట్ చేయొచ్చు. లేదు నేను చదివితే కానీ పని జరగదు అనుకున్న వాళ్ళు మెటీరియల్ని సమకూర్చుకొని కంటిన్యూషన్లో వెళ్ళటమే బెటర్. కోచింగ్ ద్వారా మాత్రం డెఫినెట్గా లాభం అనేది మాత్రం ఉంటుంది. ఎందుకంటే కొత్త సిలబస్ కాబట్టి, అవగాహన లేని అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి. ఓకే, టీపీఎస్సీ పలు సందర్భాల్లో చెప్పింది పరీక్షలు గతంలో లాగా కాకుండా యూపీఎస్సీ తరహాలోనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి, ఇది మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఇలానే ఉంటుందా? చేంజ్ ఎలా ఉంటుంది ఒకసారి క్లియర్ చెప్తారా? డెఫినెట్గా అండి. యాక్చువల్లీ కేసీఆర్ చెప్తున్నట్టుగా, అంటే మనం ఒక ముందంజలో ఉండాలి అని అనుకున్నప్పుడు నిన్న వస్తున్న సర్వేలు కూడా చెప్తున్న నిజాలు అవే. మా ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 81% వ్యక్తులు డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఏ జాబు చేయడానికి సరిపడా నైపుణ్యం వాళ్ళలో లేదని ఆ సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి దాన్ని తొలగించడానికే ఇప్పుడు పేపర్ని సెలెక్ట్ చేస్తారు. ఎలా ఉంటాయి ప్రశ్నలు అంటే, మనందరికీ తెలుసు మన ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో ఎక్కువ స్త్రీ నిష్పత్తి కలిగిన రాష్ట్రం నిజామాబాద్, ఎక్కువ స్త్రీ నిష్పత్తి కలిగిన జిల్లా నిజామాబాద్. ఇప్పటి వరకు మనకు ఆ క్వశ్చన్ అలా అడిగేవాళ్ళు, లేదా నిజామాబాద్లో స్త్రీ నిష్పత్తి 1040 అని. ఇప్పుడు అలా ఉండదు క్వశ్చన్. స్త్రీ నిష్పత్తి నిజామాబాద్ జిల్లాలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతాడు. అంటే అప్పుడు మనం ఎలాబరేట్ చేసుకోగలగాలి.
అంటే నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాల సంస్కృతిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ముంబై, దుబాయ్, బొగ్గుబాయ్ అని చెప్తూ ఉంటారు. ఈ 3 అంశాల్లో వాళ్ళు ఉపాధిని వెతుక్కుంటారు. సో పదే పదే మనకు ఇక్కడ ఉండే పురుషులు అనే వాళ్ళు వలసలు వెళ్తూ ఉంటారు. సెకండ్, అక్కడ వ్యవసాయం అనేది బాగా ముందంజలో ఉంది. వ్యవసాయంలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో మహిళలు కుటుంబ భారాన్ని పోషిస్తున్నారు, బీడీ పరిశ్రమలో ఉన్నారు, వ్యవసాయంలో ఉన్నారు. మహిళలు అనే వాళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు కాబట్టి ఎలాంటి వివక్ష లేదు. కాబట్టి ఆ ఒక్క జిల్లా ప్రత్యేకంగా ఉండి పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇంత విశ్లేషణతో ఉంటేనే రేపు నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అందుకే ఈసారి గ్రూప్ 1, గ్రూప్ 2లో చాలా సిలబస్ కామన్గా పెట్టారు. కాబట్టి గ్రూప్ 2 కూడా కేవలం గణాంకాల గారడి సరిపోదు, ఖచ్చితంగా విశ్లేషణాత్మకంగా చదివితేనే మీరు బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఫైనల్గా ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్ కానీ లేదంటే మ్యాగజైన్స్ కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఏంటి? సో మనకు ప్రధానంగా తీసుకుంటున్నప్పుడు తెలంగాణ అని ఒక మాసపత్రిక వస్తుంది ప్రభుత్వం నుంచి. అది యోజన మాదిరిగా, అంటే భారతదేశానికి సంబంధించిన అంశాలకు యోజన మాదిరిగా తెలంగాణకు సంబంధించి మనకు అది తోడ్పడే అవకాశం ఉంది. ఒక 2 days బ్యాక్ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఆర్థిక సర్వే యొక్క సమగ్ర అంశాలతో 250 రూపాయలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దీని వాణిజ్యపరంగా ఎవరికి హక్కులు ఇవ్వటం లేదని చెప్పారు. అలాగే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణ ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో ఉంచడం జరిగింది. దాన్ని PDF వర్షన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. దాదాపు ఈ రెండిట్లలో ప్రధానమైన అన్ని అంశాలు కూడా కవరేజ్ అవుతాయి. ఇప్పటి నుంచి కనీసం ఈ యొక్క పత్రికలు, రకరకాల పత్రికలు కూడా ఇప్పుడు మెటీరియల్ని ఇవ్వటం మొదలుపెట్టాయి వాళ్ళు గతంలో గ్లాన్స్. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనకు నారాయణ రెడ్డి గారు రాసిన ఒకటి చరిత్ర పుస్తకం ఒకటి ఉంది. దాన్ని కూడా ఫాలో అవుతూ మన న్యూస్ పేపర్స్ని పూర్తి కూలంకషంగా చర్చిస్తే మనం బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, టోటల్గా రెగ్యులర్గా మనం చదువుతున్న ఈ జనరల్ స్టడీస్ అన్నిటికీ కూడా తెలంగాణ అంశాలన్నీ చేర్చుకుని కూడా ఎక్కువ చదువుతూ ఉంటే టోటల్గా ఈ పరీక్షలో విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాఘవేంద్ర గారు. ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా చక్కటి సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.